హైదరాబాద్ నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా బృందం పర్యటిస్తుంది. ఇందులో భాగంగా శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ ప్రాజెక్టును పరిశీలించింది. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. గతంలో వర్షాల కారణంగా పరిసర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు హైడ్రా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఇక మూసీలో వరద తగ్గడంతో రంగంలోకి దిగిన హైడ్రా శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, మరి మూసీకి అనుకూలంగా అందులో ఉన్న శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ కి సంబంధించిన బిల్డింగ్ అయితే కూడా హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. సో అంటే ఎంత మేరకు మూసీలో లోపలికి ఇది చొచ్చుకుని వచ్చిందా, లేదంటే అక్కడ భూమిని కబ్జా చేస్తే ఇది ఈ కన్స్ట్రక్షన్ కు పాల్పడ్డారా? అసలు హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు? ఇటీవల కురిసినటువంటి వర్షాలకు నార్త్ ఇండియాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దాంతో పాటు మూసి పొంగి ఆ పరిసర ప్రాంతాలు సర్వీస్ రోడ్డుతో పాటు ఉన్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పరిసరాల్లోకి ఆ వాటర్ వచ్చి చేరింది. దీంతో గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. అక్రమ నిర్మాణాల పైన హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది కదా, అట్లాంటప్పుడు శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో మూసీకి సంబంధించిన బఫర్ లో వచ్చి నిర్మాణాలు చేపడుతుంది. వాటర్ ఫ్లోని ఈ కన్స్ట్రక్షన్ అడ్డుపడుతుంది అనేటువంటి విమర్శలు వచ్చాయి. హైడ్రా మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. దీంతో ఇవాళ ఉదయం హైడ్రాకి సంబంధించినటువంటి ఆఫీసర్లు, టీము, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి నార్సింగ్ మున్సిపల్ అధికారులు కూడా వెళ్లి శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ని పరిశీలించారు. ఆ నిర్మాణం ఎంత వరకు జరిగింది, అక్రమాలు ఎంత మేర జరిగాయి, మూసీకి సంబంధించిన బఫర్ లో ఎంత మేర నిర్మాణం జరిగింది అనేటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి సాధించారు. మొత్తం ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్ అధికారులు దీనిపైన ఒక రిపోర్ట్ ని తయారు చేయబోతున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఎంత మేర ఆక్రమణకు గురైంది, మూసీలోకి ఎంత అడ్డుకట్ట వేశారంటే వాటర్ ఫ్లో ని ఎంత అడ్డుకొని ఈ శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వాళ్ళు నిర్మాణం చేపట్టారు అనేటువంటి అంశాలపైన ఒక రిపోర్ట్ తయారు చేసి హైడ్రాతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వాటర్ ఫ్లో నిజంగానే శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అడ్డుకొని ఉంటే, అక్రమంగా నిర్మాణాలు చేపట్టి ఉంటే మాత్రం దానిపైన హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగం సీరియస్ గా యాక్షన్ ప్లాన్ రూపొందించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇంత భారీ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వాళ్ళు ఒకవేళ అక్రమాలు జరిగి ఉంటే పర్మిషన్ ఎవరిచ్చారు, అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళ పర్యవేక్షణ ఎక్కడ ఉంది అనేటువంటి అంశాలపైన కూడా హైడ్రా దృష్టి పెట్టబోతుంది. సో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైడ్రా పైన కొంత విమర్శలు వచ్చాయి. మూసీ పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పారు. మూసీ బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పారు. పేదల వాళ్ళ ఇల్లు మాత్రమే ఖాళీ చేయిస్తున్నారు, పెద్దల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి విమర్శలు రావడంతో ఇవాళ ఉదయం శ్రీ ఆదిత్యానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్, మూసీకి సంబంధించిన ప్రాంతం ఎంత మేర ఆక్రమణకు గురైంది అనేటువంటి అంశాలపైన సీరియస్ గా దృష్టి పెట్టారు. రేపు సాయంత్రం వరకు దీనిపైన ఒక రిపోర్ట్ ని రెవెన్యూతో పాటు ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా తయారు చేయబోతున్నారు. దాని తర్వాత హైడ్రాతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఆ పూర్తి స్టడీ అయిన తర్వాత ఏ విధమైనటువంటి చర్యలు నిజంగా ఆక్రమణ జరిగిందా లేదా అనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత హైడ్రా తన యాక్షన్ ప్లాన్ రూపొందించబోతుంది అని చెప్పుకోవచ్చు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.